సొగసు లేదన్నా, సొగసు అంతయు ఆత్మలోనే కలదురోరన్నా. రేపు మాపు కుళ్ళిపోయి దేహమందున సొగసు ఎచట పుట్టకుండును చావకుండును ఉండు ఆత్మకి సొగసు ధరలో. తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. క్షణికమైనది జీవితం వన్నా, పరమార్థ తత్వము సాగు చేయక తెలిసి కోరన్నా. కాలయాపన ఏమి చేయక దేని కొరకు కీర్తి నొందక గురుని చెంతను చేరి రయమున తారకంబును తెలిసి కొనుము. తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. దివ్య మంత్రము జపము చేయన్నా, పరమాత్మ కృపచే సాధనంబులు సులువు అగునన్నా. దివ్య మంత్రపు మహిమ చేత పాపమంతయు భస్మమగును, పాపరాశి తొలగకుండిన జ్ఞానమేమియు కలుగకుండును. తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. కాలమెంతో విలువ కలదన్నా, క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగమందన్నా. గడచిపోయిన కాలమేమియు సుంతయైనను తిరిగి రాదు, ఉన్న కాలము జాగరూకతో గడిపివేయుము దైవ చింతతో. తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. గీత విద్యను చదువుకోరన్నా, అద్దాని ఎందున ఉపనిషత్తుల సారముందన్నా. గీత వాక్యము స్మరణ చేయుచు గీత బోధను ఆచరించుచు కృష్ణవాణిని మదిని తలచుచు బ్రహ్మధామము చేరు రయమున. తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా.
తొలగ త్రోచియు నిర్మలమ్మకు మానసంబున దేవదేవుని గాంచుచుండుము. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. దుర్గుణాలను అణచివేయన్నా అభ్యాసవశమున ఇంద్రియాలను గెలుచుకోరన్నా. రోజు రోజు నియమ నిష్ఠతో జపతపాదులు సలుపుచుండుము. పుణ్యకార్యములాచరించిన చిత్తమెంతయు శుద్ధపడును. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము ఆత్మసాక్షాత్కారమై ఉన్నది. ఆ ఆత్మసాక్షాత్కారమును సాధించుట కొరకై మహనీయులు పరమ ఋషులు ఉపనిషత్తులందు ఇతర శాస్త్రములందు చక్కని సాధనలను పేర్కొని ఉన్నారు. అవి చక్కగా అనుష్ఠించినప్పుడు మాత్రమే జీవునకు ఆత్మానుభూతి కలిగి పరమశాంతి మోక్షము లభించును. అట్టి అనుష్ఠానము కొరకై 108 తత్వములతో కూడినటువంటి తత్వశాస్త్రం అనేటువంటి గ్రంథము రచింపబడి ఉన్నది. దానిలో 54 పద్యములు ఇప్పుడు చెప్పబడుతున్నవి. శాస్త్రవాక్యము వినుమురోరన్నా వినిన వాక్యము ఎల్లవేళల స్మరణ చేయన్నా. వినదానిని స్మరణ చేయుచు భావమంతయు గట్టిపరచుచు ధ్యాననిష్ఠచ హృదయమందున ఆత్మదేవుని గాంచురయమున తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా.